కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతులకి ఇచ్చే ఫసల్ బీమా యోజన లాంటివి కూడా వాడకుండా రైతులు నట్టేట ముంచిన పరిస్థితి మన నవంబర్లో వచ్చిన తుఫాను పరిస్థితి. వీటన్నిటి వలన 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల నుంచి రైతులు అతాకుతలం అయిపోయారు. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి మరి వాళ్ళు నూర్చిన వడ్లు కూడా నేరుగా రైస్ మిల్లులకు వెళ్లకుండా అనేక ఆంక్షలు పెట్టి, అలివిగాని ఆంక్షలు, వాళ్ళకి అనేక రకాల ఇక్కట్లు గురిచేసి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం క్షమించదనేది మేము భావిస్తున్నాము. వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది కూడా మేము భావిస్తున్నాము. ఎరువులకు కూడా ఒక్కొక్క బస్తాకి 2,000 పైన సబ్సిడీలు ఉన్నాయి. ఫసల్ బీమా యోజన కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రైతులకి మేమే కడతాం 400 మీరు ఎవరు కట్టద్దని చెప్పి ఈయన కూడా కట్టకుండా ఆ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి లేక మొత్తం ఒక్కొక్క ఎకరానికి 45 బస్తాలు పైబడి ఉన్న ఈ పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి వడ్లు ఎందుకు పనికి రాకుండా పోయి రైతు నట్టేట మునిగిపోయిన పరిస్థితి ఈ రోజున ఉంది. రైతు భరోసా కేంద్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలే. దాని నుంచి రైతులకి ఏమీ భరోసా లేకపోగా అది ఒట్టిగా నామకే వాస్తే కానీ ఉండిపోతున్నాయి. మరి విత్తనాలు సైతం మేలిమి విత్తనాలు ఇప్పుడు FPO నుంచి కూడా ఇస్తున్నారు. అనేక రకమైన వ్యవసాయ పనిముట్లు కూడా ఇస్తున్నారు. అది కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులకి వెళ్తున్నాయి కానీ నేరుగా రైతులకి అయితే వెళ్ళట్లేదు. మరి ఉపాధి హామీ పథకం కూడా రైతులకి అక్కడ పంట బోధులు అవన్నీ బాగు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితే. మరి ఆ పంట బోధులు కూడా వాళ్ళకి నచ్చిన చోట నామకే వాస్తే పని చేపించడంతో ఆ పంట బోధులకి ఎదురు నీరు పల్లానికి వెళ్లకుండా వరదలు వచ్చినప్పుడు ఎదురెళ్ళి నీరు మొత్తం పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి మేము ప్రత్యక్షంగా అక్కడ చూసాము. అలాగే ఏదైతే మరి కిసాన్ సమ్మాన్ నిధి ఉందో అది నేరుగా ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం రైతులకే వేస్తుంది. ఈ విధంగా రైతులకి సాయిల్ టెస్టుల దగ్గర నుంచి ఆర్గానిక్ ఫార్మ్స్ ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. కానీ మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రైతు భరోసా వాళ్ళు కానీ వీళ్ళు ఎవరూ కూడా పూర్తి స్థాయి రోల్ ప్లే చేయడానికి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సూచనలు కానీ సరైన గైడెన్స్ ఏమీ లేని పరిస్థితి. రైతులందరూ అయోమయంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతాంగం అది పొగాకు కావచ్చు, రైతులు మామిడి వాళ్ళు కావచ్చు, మరి హార్టికల్చర్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, అన్ని రకాలుగా చతికిలి పడిపోయి నట్టింట దిక్కుదోచని పరిస్థితి అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి ఇప్పుడు ఉందండి. ఛానల్ 3ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో